సార్ ఇప్పుడు వాకౌట్ చేశారు వైఎస్ జగన్ అండ్ తో సహా చాలా మంది వాకౌట్ చేసేసారు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు సార్? అంటే ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఉండాలి అని అంటారా? ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు సామెత వినే ఉంటావమ్మా, దుష్టులకి దుర్మార్గులకి దూరంగా ఉన్నావు. ఇప్పుడు జగన్ చేస్తున్న పని అదే. ఎందుకంటే వీళ్ళు జగన్ రావాలి అసెంబ్లీకి అనేది ఎందుకు? ప్రజా సమస్యలు చర్చించాలి, ప్రతిపక్ష నాయకుడు ఉంటే చర్చలు జరుగుతాయి, అందుకు కాదు. ఒక సునకానందం పొందటానికి పవన్ కి అతని మెయిన్ నెంబర్ 1 ఎంట్రన్స్ కానీ 4 ఎంట్రన్స్ నుంచి మామూలుగా రావాలి, అలా వస్తే చూడు అని ఈ ఎకిలి నవ్వులు ఎకిలి సరదాలు చేసుకోవాలి. అసెంబ్లీలో లెగిస్తే కూర్చోయా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు, మామూలు మెంబర్ కూర్చో, ఆ మంత్రి గారు చెప్పండి అని అవమానించాలి, కేరింతలు కొట్టుకోవాలి. వీళ్ళకు ఈ దౌర్భాగ్యపు కుసంస్కారమైన చేష్టలు చేయటానికి జగన్ కావాలని కోరుకుంటారు తప్పితే, రావాలని చెప్తే జగన్ రావాలి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రావాలి, మనం మాట్లాడుకోవాలంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రతిపక్ష హోదా అనేది తెలిసి తెలియక ఏదో వాగేస్తున్నారు తప్పితే రాజ్యాంగంలో ఎక్కడా కూడా 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా లేదు. రాజ్యాంగంలో ఇట్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బైండింగ్. కాకపోతే మరి ఎలా వచ్చింది అడుగుతూ, ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయంగా గతంలో ఒక పాలకపక్షం ఉంటే ప్రతిపక్ష పార్టీలు 3 ఉండేవి, 2-3 ఉండేవి. సో ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అన్నప్పుడు ఈ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ సీట్లు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకేనా ఒక సాంప్రదాయంగా పెట్టారు. అది 2-3 ఉన్నప్పుడు. ఇప్పుడు అదేం లేదు, ఒకళ్ళే ప్రతిపక్ష పార్టీ, ఒకళ్ళే ఉన్నారు, మిగతా అందరూ పాలకపక్షం, అందరూ కలిసి కూటమి కదా పక్షంలో ఉన్నారు, ఒకటే ప్రతిపక్ష పార్టీ. దానికి హోదా ఇవ్వాలి. ఎందుకు హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు వీళ్ళు? హోదా ఇస్తే, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే అతనికి కూడా పాలకపక్ష నాయకుడికి ఇచ్చినంత సమయం ఇవ్వాలి. ఇస్తే అతను లేచి మైక్ అడిగితే మైక్ ఇవ్వాలి. అతనికి పాలకపక్ష నాయకుడు 15 నిమిషాలు పడితే ఇతనికి 15 నిమిషాలు టైం ఇవ్వాలి, ఇంకా ఎక్కువ టైం ఇవ్వాలి. సో ఇది రూల్. కనుక ఆయన మాట్లాడటానికి అవకాశం ఇస్తే ఎక్కడ వీళ్ళని ఎండగడతాడో, ఎక్కడ వీళ్ళ ఆయన ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజలు ఆయనతో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వెళ్తారు, వాళ్ళ సమస్య చెప్తారు, ఎక్కడ వీళ్ళ బతుకంతా బదారు పడద్దు, వీళ్ళ విషయాలన్నీ ఎక్కడ ఆయన సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి అసెంబ్లీలో చూపిస్తాడు, అది భయం. అందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వము. కానీ 6 నెలలుగా అసెంబ్లీకి రాకుండా ఉన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వచ్చి హాజరు వేసుకొని అసెంబ్లీలో ఇంకా వాకౌట్ చేయడం వల్ల ఇంకా 60 రోజులు సమావేశాలకు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు కదా? లేదు, అంతే లేదు. నువ్వు ప్రతిపక్ష హోదా గౌరవంగా సంస్కారవంతంగా సభ్యతతోటి మనం అసెంబ్లీ ప్రజల కోసం నడుపుతున్నాం. ప్రజలకి ఈ అసెంబ్లీలో పాలక ప్రతిపక్ష పార్టీల వాదాపోదాలు ఇవి ఉండాలి, ఉన్నప్పుడే అది సజీవమైన ప్రజాస్వామ్యం అని నమ్మితే వాళ్ళు ఇవ్వాలి. మేము ఇవ్వము, అతను రావాలి, ఇవ్వకుండా అతను రావాలి, అతన్ని హేళన చేయాలి, అతను అవమానించాలి, అతన్ని కింతపరచాలి, అతని మీద జబర్దస్త్ కామెడీ షోలాగా అసెంబ్లీ షో నడపాలి అని దుర్మార్గపు నీతి బాహ్యమైన ఆలోచనలు వాళ్ళవి. అదే కనపడుతుంది. తెలిసి ఎందుకు వాళ్ళ సొలకానందానికి అవకాశం ఉంటే ఎందుకని ఇలా. కాకపోతే యాజ్ టెక్నికల్గా బర్తరఫ్ కాకూడదు, మళ్ళీ బై ఎలక్షన్ ప్రజల మీద భారం వేయక అవసరం లేకుండా ఒకసారి వచ్చాడు, అటెండెన్స్ చేసుకున్నాడు, వెళ్ళాడు. మీరు కొట్టుకోండి, మీరే భజన చేసుకోండి, ఒకళ్ళొకళ్ళు భజన చేసుకోండి, మీరే తప్పట్లు కొట్టుకోండి, మీ బుధాలు మీరే పిసుక్కోండి, మీరే మాట్లాడుకోండి. కానీ కొంతమంది అంటే అనలిస్టులు కానీ ప్రజలు కానీ మాట్లాడుకుంటున్న విషయం ఏంటి అంటే, అసలు ఒకవేళ ఆయన వాకౌట్ చేసేది ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడి ఉంటే, ఒక పక్క గ్రూప్ 2 విద్యార్థులు రోడ్ల పైన ఉన్నారు, ఎంత అమాయకంగా అడుగుతున్నావు మనం. వీళ్ళు ఈ క్షుద్ర రాజకీయాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అసలు ఆ సమస్యలు మాట్లాడటానికి అవకాశం ఇస్తారు? లెగిస్తే కూర్చోమంటారు, మాట్లాడాలి అధ్యక్ష అంటే కూర్చో, మాట్లాడిన మంత్రి గారు, ఇలాంటి యాక్షన్లు చేయడానికి, ఇలాంటి జబర్దస్త్ కామెడీ షో చేయడానికి వాళ్ళకి అక్కడ సమస్యలు చర్చించడానికి లేరు. వాళ్ళు సమస్యలు చర్చించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అన్ని సమస్యలు వాళ్ళే. ఈ దౌర్భాగ్యమైన కూటమి అన్ని అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది, అబద్ధాలు చేస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్రాచ్యపు పాలన చేస్తుంది, అరాచకపు పాలన చేస్తుంది. ఈ దౌర్భాగ్యం ప్రజలు అసహించుకున్నారు, ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే. సో వీళ్ళు ఆ సమస్యలు ఎందుకు మాట్లాడతారు? దాన్ని డైవర్ట్ చేయడానికి
ఇతను ఒక వెపన్గా వాడుకుందాం డైవర్ట్ చేయడానికి జగన్ వస్తే జగన్ ఒక ఆడుకుంటే ప్రజల్లో అది చర్చ అయిపోద్ది. ఈ చర్చ కాకుండా ఇలాంటి నీచ నికృష్టపు ఆలోచనలు తప్పితే వీళ్ళకి ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎందుకు భయం మీకు ఇవ్వండి? ఎందుకు భయం? భయం. అక్కడ ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడ మన చీల్చి చెడ్డాడుతాడో, ఎక్కడ మన బతుకు బదాన్ని పడద్దో, ఎక్కడ మన విషయాలు ప్రజలు తేడతలం అయిపోద్దో అని భయం. ఆ భయంతో ఈ నాటకాలు తెలిసి తెలియకుండా, చట్టం తెలియకుండా, రాజ్యాంగం తెలియకుండా, రాజ్యాంగంలో లేదు ఎవరు చెప్పారు రాజ్యాంగంలో పర్సంటేజ్ ప్రకారం ప్రతిపక్ష హోదా రాజ్యాంగంలో దగ్గర చూపించమనంటే ఎవరన్నా? ఏమి తెలియకునే వాగేయటము. ఆ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టేసేసి నాకన్నా ఒక 2 సీట్లు ఎక్కువ వచ్చినా ఇచ్చారు. నువ్వెవడు? నువ్వు పాలకపక్షం అయ్యా, ఆయన ప్రతిపక్షం. నాకన్నా నువ్వు ప్రతిపక్షమా నాకన్నా ఎక్కువ అనడానికి? ఆయన కూడా అన్నారు కదా, అంటే ఒకవేళ ప్రజా సమస్యల మీదనే మాట్లాడి ఉంటే మేము ఆయన అడిగిన దానికి గౌరవంగా టైం ఇచ్చే వాళ్ళం, కానీ ఆయన అభ్యం అడగకుండా మాట్లాడకుండా డైరెక్ట్ ఈ మాటలు వీళ్ళ మాటలు ఈ గోతిన నక్క భాష వీళ్ళది, వీళ్ళది నక్కల భాష. వీళ్ళ మాటలు నమ్మేది ఎవడమ్మా? వీళ్ళ ఉద్దేశం ఏంటో చూస్తున్నాం కదా. ఆర్ఆర్ కాళ్ళ వెళ్ళబడి డిప్యూటీ స్పీకర్ పదవి ఎందుకు తీసుకున్నాడు? కాళ్ళ వెళ్ళబడి చంద్రబాబు ఎట్లాగైనా బతివాలి. ఎందుకంటే ఆయన ఈ జగన్ రాగానే ఆయన కూర్చుంటాడు సీట్లో, జోకులు చేస్తూ ఉంటాడు కదా, చిల్లర జోకులు. ఆ జోకులు వేయాలి, నవ్వుకోవాలి. ఈ చిల్లర వేషాల కోసం వాళ్ళు తప్పితే వాళ్ళు మీరు అడగనివ్వరు, మాట్లాడినవ్వరు. తెలుస్తుంది. తెలిసేది మేము అడుగుతాము కదా, మేము ఇస్తాము కదా. ఈ గాలి మాటలు ఇస్తామని మీరు అవకాశం ఇస్తారంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ధైర్యంగా మాట్లాడండి. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికేమో దమ్ము చాలదు, భయం. మళ్ళీ నేను అవకాశం ఇస్తా కదా, నువ్వేంటి ఇచ్చేది అవకాశం? నాకు రైట్ రాయల్గా అవకాశం వచ్చే పరిస్థితి అయితే వస్తా. నాకు ప్రతిపక్షం రైట్ రాయల్ అవకాశం. నువ్వు దానం కాదు, ధర్మం కాదు, నీ దయాదర్శనాలుగా రాజకీయాలు అసెంబ్లీకి రాను. నేను నీ దయాదర్శనాల మీద నేను ఎందుకు వస్తాను? నా హక్కు అయితే వస్తా. కానీ అసెంబ్లీ నియమావళి ప్రకారం అసలు మీకు ఇచ్చేది లేదు ప్రతిపక్ష హోదా. అలాంటప్పుడు దానికోసం ఎందుకు, అంటే దానికోసం ఇచ్చేది లేదు. ప్రతిపక్ష హోదా లేని అనేది పిచ్చి మాటమ్మా. లేని అని ఎవరు అంటున్నారు? మీరు వాగుతున్నారు. లేదు, అది చట్టంలో లేదు, రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో ఆ హోదా ఇవ్వడానికి లేదు అనేది లేదు. ఎవరో ప్రతిపక్ష ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. అది 10 సీట్ల 2 సీట్ల కూడా కాదు. 2 సీట్ల వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చే సందర్భాలు ఉన్నాయి దేశంలో. పర్సంటేజ్ లెక్క కాదు, అది రాజ్యాంగంలో లేదు. ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయంగా ఒక సందర్భంలో 2-3 ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాలన్న దాంట్లో ఒక సాంప్రదాయం ఏర్పరిచారు. ఇప్పుడు అది అలా సాగుతుంది. ఒకసారి లేనప్పుడు ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు అన్నీ ఉన్నాయి. కనుక తెలిసి తెలియకుండా రాజ్యాంగంలో ఎక్కడ ఉంది లేని జరుగుతున్నారంటారేంటి? ప్రజలు ఇవ్వలేదంటే ప్రజలు ఇచ్చారు. ఆయన అంటాడు ప్రజలు ఆచాడు, ఆయన ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వకపోతే 40% ఓట్లు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కదా, పవన్ కళ్యాణ్కి ఇచ్చారా 40%? బీజేపీకి ఇచ్చారు 40%. 40% ఓట్లు ఇచ్చింది ప్రజలు. 11 సీట్లు కాదు, 40% ఓట్లు. అంటే జనాభాలో 40% జనాభా కావాలని కోరుకున్నారు ఓట్లు వేసిన వాళ్ళు.